సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడో రేపో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. దీంతో గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని మంగళవారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు జిల్లా, మండల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే కోడ్ అమలులోకి వస్తుండటంతో ముందుగానే పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే నెల 2వ వారం నుండి వరుసగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. మొదట విడత పోలింగ్ వచ్చే నెల 11న, రెండో విడత 15న, మూడో విడత 19న జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన ఎన్నికల సంఘానికి సోమవారం మధ్యాహ్నం అందించారు. 31 జిల్లాలకు 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అందజేశారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలుపుతూ ఎన్నికల కమిషన్కు లేఖ అందించారు. దీంతో ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వం వైపు నుండి చేయాల్సిన పని మొత్తం కూడా పూర్తయింది. ఇక సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ వెళ్లడంతో స్థానిక సంస్థల అంశంపై విచారణ జరగలేదు. కనీసం నేడు అంటే మంగళవారం విచారణకు వస్తుందని కూడా ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. కానీ లిస్టు కాకపోవడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఏజీ ద్వారా కోర్టుకు విన్నవించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సైతం స్థానిక ఎన్నికలపై ప్రస్తావించారు. 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తనకు సమాచారం ఉన్నదని స్వయంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. పోటీ చేసే వారు పార్టీ పెద్దల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలపై ఇప్పటి వరకు చాలా మందిలో అనేక అనుమానాలు తలెత్తాయి. తొలుత ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా, లేదంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన సంబరాలు, గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ 3-4 రోజుల్లో అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలపడంతో ముందే షెడ్యూల్ విడుదలవుతుందని స్పష్టత వచ్చిందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులను సైతం అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ సైతం పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మరో 2 విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులకు సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు చేయాల్సిన పనులను, ఇవ్వాల్సిన సమాచారానికి సంబంధించిన ఫార్మేట్ను అధికారులు వారికి అందించారు. జిల్లా స్థాయిలో ఎన్నికల పర్యవేక్షణకు సిట్టింగ్ స్క్వాడ్, జోనల్ స్క్వాడ్, మైక్రో అబ్జర్వర్ల జాబితాను అందించాలని ఎన్నికల సంఘం అధికారులు జిల్లా పంచాయతీ ఆఫీసర్లను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమాలు, అల్లర్లు, అధికార దుర్వినియోగం జరగకుండా నియంత్రించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో వీరి నియామకంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. వెంటనే వారి పేర్లతో జాబితాను పంపించాలని సూచించింది. వీటితో పాటుగా ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను ట్రెజరీలో సమర్పించాలని, వాటన్నిటికి సంబంధించిన టోకెన్లను తమకు పంపించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఈ టోకెన్ వివరాలన్నింటినీ పంపించి ఆ నిధులు విడుదలయ్యే విధంగా చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్టుగా సమాచారం. ఇలా మొత్తానికైతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకైతే మాత్రం మొత్తం సర్వం సిద్ధమైంది. ఇటు ప్రభుత్వం కూడా వాళ్ళ తరపు నుండి చేయాల్సిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి కూడా ఎన్నికల సంఘానికి కూడా మీరు ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోండి, మా తరపున అన్ని ప్రాసెస్ కూడా అయిపోయింది, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది, ఇక ఎన్నికలు 3 విడతల్లో మీరు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేసుకోండి, ప్రభుత్వం తరపు నుండి కూడా మేము అందించాల్సిన అన్ని కూడా మేము అందిస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో అంటే 3-4 రోజుల్లో ఎప్పుడన్నా అంటే 2 రోజుల క్రితం ప్రకటించారు కాబట్టి ఆటోమేటిక్గా మరికొద్ది గంటల్లో ఎప్పుడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే మాత్రం విడుదలకు అంతా సర్వం సిద్ధమవుతుంది. ఒకవైపు హైకోర్టు అయితే మాత్రం ఏదైతే రిజర్వేషన్ అంశంపై కూడా పెండింగ్లో ఉంది. దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే పరిషత్ విషయాల్లో మాత్రం నెక్స్ట్ 42% రిజర్వేషన్తో వెళ్తాం, కానీ
ప్రస్తుతానికైతే మాత్రం వచ్చే ఏడాది మార్చిలోగా 3,000 కోట్లు కూడా కేంద్ర గ్రాంట్స్ కూడా ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే మాత్రం గ్రామ పంచాయతీలకు వచ్చే అవకాశం ఉండదు. అందుకోసమే హుటాహుటిన ఎన్నికలు నిర్వహిస్తున్నామని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు 42% రిజర్వేషన్ల విషయంలో మాత్రం మేము బలపరిచిన అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విషయంలో మాత్రం జనరల్ కోటా ఎక్కడైతే ఉంటుందో వారికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తాం. తద్వారా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా టికెట్ల విషయంలో మాత్రం తప్పకుండా 42% వచ్చేలాగా మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదంగా ఉన్నాము అన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్పింది. మరి మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కూడా విమర్శిస్తున్నాయి. మరోవైపు బీసీ సంఘాలు కూడా 42%తో రిజర్వేషన్లకు వెళ్తామని చెప్పి పార్టీ పరంగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎందుకు అంత తొందరగా వెళ్లాల్సిన అవసరం వచ్చింది? ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మరోవైపు మార్చి వరకు సమయం ఉంది. అంత తొందరగా ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? కొన్ని రోజులు ఆగి ముందు పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి. అక్కడ పార్లమెంట్లో ప్రస్తావనతో పాటు ఇక్కడున్న అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. అక్కడ ఢిల్లీ పెద్దలతో కల్పిస్తే బాగుంటుంది. ఈ విషయంలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం వెనుకబడిపోయింది, ఎందుకో అంత సీరియస్గా పట్టించుకోవట్లేదని కూడా ఇటు ప్రతిపక్షాలు బీసీ సంఘాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం మేము అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా మాత్రం అక్కడ అవకాశం రావట్లేదు. ఇటు రాష్ట్రపతి విషయంలో కూడా ప్రధాని విషయంలో కూడా ఈ రిజర్వేషన్ల అంశం పైన మాత్రం అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వట్లేరని కూడా ఇటు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం సర్పంచ్ ఎన్నికల చుట్టూ కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్ల అంశమే ప్రధానంగా వస్తుంది. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ఇటు ఈ గుర్తు సంబంధం లేకుండా అంటే రాజకీయ పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఇటు అభ్యర్థులు కూడా మొత్తం కూడా సిద్ధమవుతున్నారు. ఇటు గ్రామాల్లో కూడా ఎన్నికల వాతావరణం మరొకసారి కోలాహలంగా ప్రారంభం కావడానికి సిద్ధమవుతుంది. వచ్చే నెల అంటే డిసెంబర్లో మొత్తం కూడా వరుసగా ఎన్నికలు ఉండడంతో ఇక మొత్తం కూడా స్థానిక సంస్థల అంశాలే ప్రధానంగా ప్రస్తావన వస్తున్నాయి. అలాగే 3 దశల్లో ఉండడంతో కూడా మొత్తం కూడా డిసెంబర్లో ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలు, ఎన్నికల వాతావరణం, రాజకీయ పార్టీల విమర్శలు, బీసీ సంఘాలు, మిగతా కుల సంఘాల మధ్య కూడా చర్చ, ఇలాంటి చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీరేమంటారు? పాత పద్ధతిలో పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఒక వర్షన్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.